అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. తేదీ 23 జనవరి 2026 శుక్రవారం వసంత పంచమి అంటే సరస్వతి పూజ. సరస్వతి పూజ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి? పంచమి ప్రారంభం తిథి. ఈసారి పంచమి దీనే వసంత పంచమి అని కూడా అంటారు. ఈ పంచమి రోజున పిల్లలకి సరస్వతీదేవి గుడిలో లేదా విగ్రహం ముందు అక్షరాభ్యాసం చేస్తారు. అయితే ఈ సంవత్సరం వసంత పంచమి మూడంలో వచ్చింది కనుక పిల్లలకి అక్షరాభ్యాసం చేయొచ్చా లేదా అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం సరస్వతీదేవి అయి నమః అని కామెంట్ చేయండి. తిథి ప్రారంభం జనవరి 23, 2026 తెల్లవారుజామున 2:30 నుండి పంచమి ముగింపు జనవరి 24, 2026 తెల్లవారుజామున 12:50. అయితే సరస్వతి పూజ సమయం జనవరి 23 7:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజకు అనువైన సమయం. ఈ జనవరి 23న వసంత పంచమి జరుపుకోవాలి. ఈ రోజున చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేస్తే విద్యావృద్ధి కలుగుతుంది. పిల్లలను బడిలో చేర్చేందుకు కూడా ఇది శ్రేష్టమైన రోజు. ఈ రోజున మనస్ఫూర్తిగా కోరుకునే కోరికలు నెరవేరే శుభదినం. ఈ వసంత పంచమి సరస్వతీదేవి జయంతిగా భావిస్తారు. ఈ సంవత్సరం శుక్రవారం రావడం వలన లక్ష్మీ సరస్వతి పూజ అని కూడా అంటారు. ఈరోజు సరస్వతీదేవికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కోరికలు నెరవేరుతాయి. అలాగే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. అయితే ఈ సంవత్సరం మూడంతో వచ్చింది కనుక కొంతమందికి సందేహంగా ఉంటుంది. మూడంలో అక్షరాభ్యాసం చెయ్యొచ్చా లేదా అనేది. వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చెయ్యొచ్చు. దీనికి మూడంతో, వర్జ్యంతో, దుర్ముహూర్తంతో ఎటువంటి సంబంధము లేదు. వసంత పంచమి రోజున ఏ సమయమునైనా మనం మన పిల్లలకి అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. ముఖ్యంగా అక్షరాభ్యాసం అనేది ఉత్తరాయణంలోని చేస్తే చాలా మంచిది. అక్షరాభ్యాసం అనేది ఉత్తరాయణంలోనే చెయ్యాలి. అక్షరాభ్యాసం ఎలా చేయాలి అంటే సరస్వతీదేవి మందిరంలోనూ లేదా స్కూల్లోనూ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలంటే ఒక చిన్న పీఠం తీసుకొని దానికి పసుపు రాసి సరస్వతీదేవి యొక్క యంత్రం అంటే దాన్నే పుస్తకం అని కూడా అంటారు. ఈ యంత్రాన్ని పీటపైన వేసి దానిపై కుంకుమ బొట్లు పెట్టి దానిపైన సరస్వతీదేవి ఫోటో పెట్టి సరస్వతీదేవికి ఎంతో ఇష్టమైన తెల్ల పువ్వులతో దండ వేయాలి. ఇలా చేసి సరస్వతీదేవికి 3 ఒత్తులు గల దీపారాధన చేయాలి. ఒక ప్రమిదిలో 3 ఒత్తులను వేసి ఆ ప్రమిదికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి నెయ్యితో దీపాలు పెట్టాలి. 3 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి దీపారాధన చేయాలి. ఈ దీపారాధన మన ఇంట్లో ఉండే పిల్లలతో చేయిస్తే ఆ సరస్వతీదేవి కటాక్షం మన పిల్లలపైన ఎల్లవేళలా ఉంటుంది. మన ఇంట్లో ఉండే పిల్లలని పూజలో కూర్చోబెట్టి మనం వాళ్ళ చేత దీపారాధన చేయించి వాళ్ళ పుస్తకాలు సరస్వతీదేవి పూజలో పెట్టి ఆ పుస్తకంపై ఓం కానీ స్వస్తిక్ కానీ పసుపుతో రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజలో పెట్టాలి. అలా మనం పూజ చేస్తూ సరస్వతీదేవి అష్టోత్తరం చదవాలి. మన పిల్లలు పెద్దవాళ్ళైతే వాళ్ళ చేత చదివించాలి. లేదంటే మనం చదువుతూ వాళ్ళకి చామంతి పూలతో సరస్వతీదేవికి అర్చన చేయించాలి. ఈ విధంగా చేయటం వలన ఆ సరస్వతీదేవి కటాక్షం అంతా మన పిల్లలపై ఉండి చాలా బాగా చదువుతారు. అలాగే సరస్వతీదేవికి ఎంతో ఇష్టమైన చక్ర పొంగల్ని నైవేద్యంగా పెట్టాలి. మన పిల్లలు ఒకవేళ అష్టోత్తరం చదవలేకపోతే ఓం ఐం సరస్వతీయై నమః అనే మంత్రాన్ని పఠిస్తూ పూజలో కూర్చుంటే మరీ మంచిది. అదేవిధంగా సరస్వతి నమస్తుభ్యం అనే ఆ మంత్రాన్ని వస్తే తప్పులు లేకుండా మన పిల్లలతో చదివించాలి. సరస్వతీదేవికి పూజ చేయాలి. ఇలా చేయడం వలన మన పిల్లలకి విద్యాభివృద్ధి బాగా పెరుగుతుంది. ఈ అక్షరాభ్యాసం అనేది 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో పూజ చేసిన వాళ్ళు కానీ అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళు కానీ మన తోటి పిల్లలకి బుక్స్ కానీ పెన్నులు కానీ పెన్సిళ్ళు కానీ ఏవైనా పంచిపెడితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఆ రోజు పేద పిల్లలకి అన్నదానం చేస్తే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయలేకపోయిన వారు మళ్ళీ దేవీ నవరాత్రులు వస్తున్న సరస్వతి పూజ రోజు చేయవచ్చు. లేదంటే
మన పండితుల ద్వారా ముహూర్తం పెట్టుకొని సరస్వతీదేవి ఆలయంలో చేసుకోవచ్చు. సరస్వతీదేవికి ఎంతో ఇష్టమైన రంగు తెలుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే మరెన్నో మంచి ఫలితాలని పొందుతారు. ముఖ్యంగా పిల్లలకి తెలుపు రంగు వస్త్రాలు వేయటం వలన ఆ సరస్వతీదేవి కటాక్షం మన పిల్లలపైన ఎల్లవేళలా ఉంటుంది. అదేవిధంగా మనం కూడా శుభ్రమైన దుస్తులు అంటే సాంప్రదాయమైన దుస్తులు ధరించి పూజలో కూర్చోవాలి. అబ్బాయి లేదా అమ్మాయిని తండ్రి ఒడిలో కూర్చోబెట్టి పలకపై అబ్బాయి చేత అబ్బాయి చెయ్యి లేదా అమ్మాయి చెయ్యి పట్టుకొని తండ్రి రాస్తూ ఉండాలి. ఈ విధంగా వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. ముందుగా మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.